బాగా చేశారు. కానీ అందరూ మా ఊళ్ళో స్కూల్ లేదు, స్కూల్ కావాలంటారు. స్కూల్ ఉంది అని చెప్తారు. ఆ స్కూల్లో ఎంతమంది పిల్లల దగ్గర టీచర్లు ఉన్నారు లేదు, టీచర్ కావాలి ఒకసారి నేను ఉంటే వెళ్ళాలనుకుంటు ఉంటే 20 మంది పిల్లల తగ్గట్టు టీచర్లు ఉన్నారు లేదా. అంగన్వాడీ టీచర్ ఉంది, అంగన్వాడీ స్కూల్ ఉంది, అందులో అంగన్వాడీ టీచర్ ఉందా లేదా, ఆయా ఉందా లేదా, అవి కూడా మనకి అంటే నేను ఓవరాల్ చెప్తాను. మీ నెక్స్ట్ అంటే లాస్ట్ రోజు ఒక్కొక్క పిల్లలకి 4 చార్ట్ ఇస్తాను. అందులో మీకు గుర్తించాల్సింది 20 బిల్ అవుట్ వాళ్ళకి ఆధార్ కార్డు ఉందా లేదా, రేషన్ కార్డు ఉందా లేదా, జాబ్ కార్డు ఉందా లేదా, వాళ్ళకి ఐఎస్ఎల్ ఉందా లేదా, ఇండివిజువల్ హౌస్ ఉందా లేదా, ఎందుకంటే స్థలం ఉందా లేదా, ప్రతి హౌస్ టు హౌస్ ప్రతి కుటుంబం రావాలి. ఈ ఓవరాల్ నిర్వహించాను. థ్యాంక్ యూ. కదా చెప్పండి ఎవరు ఈ డౌట్లో కుటుంబమే కాదు, ఏ ఊరికైనా మీ ఊళ్ళో స్కూల్ లేదు అని అంటే మీ ఊళ్ళో ఏదైనా పిల్లలు ఉండేది చూడండి. మేము గౌరవ పీడిగా ద్వారా కథగా స్కూల్ ఏర్పాటు చేస్తాము. వాళ్ళు స్కూల్ పెట్టినందుకు స్కూల్ పెట్టాక టీచర్లు ఉంటారు, పిల్లలు ఉన్నారు. మన పిల్లలు కూడా పెట్టుకుంటారు. పిల్లల స్కూల్ చదువుతారా అవి కూడా పెడతారు. మనం కూడా మన పిల్లల్ని మన ఊళ్ళో ఎడ్యుకేషన్ చేయాలి, చదివించి చూడడం తప్ప అవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ ఐఎస్ఎల్లో 2 ఉన్నాయి. ఇండివిజువల్ వ్యక్తిగత ఐఎస్ఎల్ ఉందా లేదా, సామాజికంగా ఐఎస్ఎల్ ఉందా, కొత్త వాళ్ళతో పిల్లలు అడగచ్చు. కొత్త వాళ్ళ సెంటర్లో ఒకటి, కాంప్లెక్స్లో ఒకటి, ఏడో చేతిలో ఒకటి, ఈ యూనిట్లో ఒకటి, ఆ కింద ఏరియాలో ఒకటి, కంప్లైంట్ దొరకదు. అదొక అవి చాలా ఇంపార్టెంట్. ఈ రూల్స్ కూడా కంప్లైంట్ ఒకటి ఇప్పుడు చీప్ రూల్స్ ఉండదు. అర్థమైనది ఒక ఐఎస్ఎల్ కావచ్చు, కోరచ్చు చీప్ రూల్స్ పాంప్లెట్ వరకు ఆడవచ్చు. అలా అంటే ఎక్కువ మంది ఎక్కడ జనసంఖ్య ఉంటారో అక్కడ పాంప్లెట్ వరదలు కావాలి, ఇంపార్టెంట్. చాలా మంది మన రిలీజన్ చూడండి, చాలా మంది ఓపెన్ బాధ్యతలు అక్కడ ఏ తక్కువ లేవు. సో అవన్నీ గుర్తించాల్సి కాబట్టి ప్రతి బీఓఏ ఇది దృష్టిలో పెట్టుకుని లాస్ట్ రోజు మీరు పక్కాగా ఒక బీఓఏ 4 సార్లు చెప్తాను. అంటే మీకు తెలిసిన మీకు తెలియదు ఈ రోజు తెలుసుకోవాలి. రేషన్ కార్డు ఎవరికి ఉంది, రేషన్ కార్డు ఎవరికి లేదు, ఇంటికి ఎవరి పేదలు ఉన్నారు, ఎవరికి ఇంటి స్థలం ఉందో లేదు, పక్కాగా పిన్ ఫ్యామిలీ టు ఫ్యామిలీ రావాలి. ఒకవేళ ఇంకేమైనా నెక్స్ట్ ఇదే అయిపోయింది. అదే స్వీకరించు శ్రీకరాస్తుతుల చిన్ని కాంతులను నీవి కదా సర్వ సృష్టి నీకవసరమేవు నీవి కదా సర్వ సృష్టి నీకవసరమేవు మా జీవిత భాగ్యములు మాకిచ్చితి సకలములు అర్పింతును అందుకో అమరుడని సేవకై అర్పింతును అందుకో అమరుడని సేవకై మరణిసా